కొడుకులు పెడదవ పట్టారన్న మనస్తాపంతో ఓ తల్లి ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా జన్వాడకు చెందిన సుధ కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో పనిచేస్తోంది. ఓ కొడుకు తండ్రిని చంపి జైలుకు వెళ్తే మరో కొడుకు గంజాయికి బానిసయ్యాడు. దీంతో తీవ్ర మనోవేదనతో పనిచేస్తున్న హాస్టల్లోని సుధ ఆత్మహత్య చేసుకుంది. కొడుకులు పెడదవ పట్టారన్న మనస్తాపంతో ఓ తల్లి ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా జన్వాడకు చెందిన సుధ కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో పనిచేస్తోంది. ఓ కొడుకు తండ్రిని చంపి జైలుకు వెళ్తే మరో కొడుకు గంజాయికి బానిసయ్యాడు. దీంతో తీవ్ర మనోవేదనతో పనిచేస్తున్న హాస్టల్లోని సుధ ఆత్మహత్య చేసుకుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, ఈ కేసు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? రైట్ నవీన్, KPHP పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. కన్న కొడుకుల ప్రవర్తనను తట్టుకోలేక ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతురాలు రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామానికి చెందిన తిరుపతి రవీందర్ భార్యగా చెప్తున్నారు. అయితే ఆమె KPHP సర్దార్ పటేల్ నగర్ లో ఒక ప్రైవేట్ హాస్టల్ హౌస్ కీపింగ్ లో పనిచేస్తుంది. అయితే గత కొంతకాలంగా ఈ వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చిన్న కొడుకు బాగా వేధిస్తున్నాడు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అక్కడే ఒక గదిలో నివాసం ఉంటుంది. అదే హాస్టల్లో సుధకు 2 కుమారులు ఉంటే అందులో పెద్ద కొడుకు మాత్రం తండ్రిని చంపి చెల్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే చిన్న కొడుకు మాత్రం గంజాయికి బానిస అవ్వడం, పైగా డబ్బుల కోసం రోజు వేధిస్తున్నాడు. అది తట్టుకోలేకే తల్లి ఇలా వేసింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే కొడుకు ఇందులో భాగంగా మరో కొడుకు వ్యసనానికి బానిస అవ్వడం, పెద్ద కొడుకు జైలు పాలవ్వడంతో సుధ తీవ్ర మానసిక క్షోభకు గురైందని చెప్తున్నారు. అయితే ఆశ కొల్పిన ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇప్పటికీ పోలీసులు చెప్తున్నారు ఏంటంటే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. అయితే మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాలని చెప్తున్నారు. అయితే సమాజంలో చెడు వ్యసనాలు పెడదవ పడుతున్న యువత మీద కుటుంబాలు ఏ విధంగా కోల్పోతున్నాయో చెప్పడానికి ఘటన ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ఈ మత్తు పదార్థాల మీద కఠినమైన శిక్షలు అమలు చేయాలి అని చెప్పేసి ఇటు KPHP స్థానికులు మాత్రం కోరుతున్నారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.